ప్రముఖ సినీ గాయని పి సుశీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిన్న రాత్రి అస్వస్థతకు గురైన పి సుశీల చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. రాత్రి ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ సినీ గాయని పి సుశీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిన్న రాత్రి అస్వస్థతకు గురైన పి సుశీల చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. రాత్రి ఆమెకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్యులు వైద్య పరీక్ష అనంతరం పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పిన పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, గత కొంతకాలంగా కూడా అనారోగ్యంతో పి సుశీల బాధపడుతూ ఉన్నారు. అయితే నిన్న కాస్త కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన కావేరీ హాస్పిటల్ కు తరలించి అక్కడ చికిత్స చేయడం జరిగింది. అయితే అందించడం జరిగింది. డాక్టర్స్ అంటే ఈ పి సుశీల ఆరోగ్యానికి ఏం చెందని చెప్పేసి ఒక్కసారిగా సినిమా పరిశ్రమ నుంచి వాకప్ చేయటం, ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందడం జరిగింది. ఈ క్రమంలోనే కావేరీ హాస్పిటల్ యాజమాన్యం ఈ సుశీలకు కేవలం కడుపులకు మాత్రమే మందులు వాడితే తగ్గిపోతుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది విన్న తర్వాత అందరూ కూడా పర్లేదు, అంటే సుశీల ఆరోగ్య కళకు చెందిన వారందరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఒక ప్రెస్ నోట్ అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దాదాపు అంటే 2008లో పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత కాస్త అనారోగ్య కారణాల వల్ల ఎన్నో వేల పాటలు పాడిన సుశీల అనారోగ్య కారణాలతో కొంతకాలంగా పాడటం మానేశారు. అయితే చెన్నైలోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలు అనేవి కొంత ఇబ్బంది పెట్టడం అనేది నిన్న సడన్ గా కడుపు నొప్పి రావడం అనేది ఆందోళనకు దారి చేసింది. దీని మీద మందులు వాడితే తగ్గిపోతుందని డాక్టర్లు క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు.